అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించబడిన నగరం. ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదీ తీరంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం భారతీయ పురాణాల్లో, ప్రాచీన చరిత్రలో, ప్రత్యేకంగా బౌద్ధ మరియు హిందూ ధార్మిక సంప్రదాయాలలో ప్రముఖ స్థానం కలిగి ఉంది. అమరావతి ప్రాంతం మహాకాళి ప్రాంతం అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. అమరావతి చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. శాతవాహన రాజవంశం కాలంలో అమరావతి ఒక ప్రధాన బౌద్ధ కేంద్రంగా వికసించింది. ఈ కాలంలో నిర్మించబడిన అమరావతి స్తూపం బౌద్ధమత ప్రాచుర్యాన్ని, కళానైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఈ స్తూపం ఒక ప్రధాన యాత్రాస్థలంగా బౌద్ధమతానికి చెందిన అనేక శిల్పకళాకృతులను, శాసనాలను కలిగి ఉంది. అమరావతి నగరాన్ని ఒక ఆధునిక నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 2015లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ప్రకటించారు. ఈ నగరం నిర్మాణం సింగపూర్ మోడల్పై ఆధారపడి శ్రేష్టమైన ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటుంది. నగర నిర్మాణంలో నెదర్లాండ్స్, జపాన్ వంటి దేశాల నుండి సాంకేతిక సహాయం అందించబడింది. అమరావతి నగర పరిపాలనను అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిర్వహిస్తున్నారు. అమరావతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలను కల్పించేందుకు అనేక ప్రణాళికలను అమలు చేస్తోంది. నగరంలో నూతన కార్యాలయ భవనాలు, విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలు, ముఖ్యమంత్రిని మరియు మంత్రివర్గాన్ని కలిగి ఉంది. నగరం విద్య, వైద్య, ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా కూడా వికసిస్తోంది. ఈ నగరంలో ఇప్పటికే అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమై ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అమరావతి ప్రాంతంలో జరిపే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పండగలు ప్రత్యేక ఆకర్షణగా నిలువడానికి విజయవాడ దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో జరిగే కనకదుర్గమ్మ ఆలయం, విజయవాడ ఉత్సవాలు కూడా ఈ ప్రాంతంలో సాంస్కృతిక వైభవాన్ని తెలియజేస్తాయి. అమరావతి పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం. అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ విగ్రహం, విరాటపురం ఆలయం, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం వంటి పర్యాటక కేంద్రాలు ఈ ప్రాంతంలో ప్రధానమైనవి. కృష్ణానది తీరంలో గల ఈ ప్రాంతం ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అనుకూలంగా ఉంటుంది. అమరావతి అభివృద్ధి ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే లక్ష్యంతో అనేక ప్రాజెక్టులు రూపొందించబడ్డాయి. ఈ నగరంలో సుస్థిరమైన అభివృద్ధి సాధించేందుకు అన్ని రంగాలలో సమతుల్యంగా ముందుకు సాగుతున్నాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పరిపాలన కేంద్రమైన నగరం. ఈ నగరం చారిత్రక, సాంస్కృతిక, ఆర్థికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. అమరావతి నగర అభివృద్ధి భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది. క్రొత్తగా వచ్చిన ప్రభుత్వం విదేశీయుల పెట్టుబడులతో అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం.